Hello everyone. Hi everyone. Welcome back to our YouTube channel Neeli Meghalalo. ఫైనలీ కుంభ దర్శనం అయిపోయింది, మహాకుంభకి వెళ్ళేసి వచ్చేసేసాము. చాలా 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 హ్యాపీగా ఉంది కదా అసలుకి. మామూలు కాదు. లైఫ్లోనే ది బెస్ట్ థింగ్, ఇంకా మర్చిపోలేము లైఫ్లో ఎప్పటికీ మనం ఉన్నంత వరకు అనేది ఈ కుంభమేళా ట్రిప్ అండి. అసలు ఎంత మంచి వైబ్స్ అంటే నిజంగా ఆ ప్లేస్కి వెళ్తే అంత జర్నీ చేసి అన్ని అవర్స్ డ్రైవ్ చేసి ఇంత కష్టపడి వెళ్ళాలా అని ఫస్ట్ అనుకున్నాను, మైండ్లో వచ్చింది. బాబు ఏంటి అసలు ఇంత ట్రాఫిక్ ఎలా ఉందంటే 20 కిలోమీటర్స్ 5 hours పట్టిందండి మాకు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా అసలు నేను చెప్పక్కర్లేదండి, చాలా మంచి వైబ్స్. అసలు మా ఆవిడ చెప్పాలి ఎలా ఉందనిపించి. అసలు మా మదర్లో అయితే, మా అత్తగారికి అయితే ది బెస్ట్ గిఫ్ట్ అని చెప్పారు. మా అమ్మ నాకు చెప్పింది ఒకటే ఏంటి అని అంటే, ఇంతకంటే బెటర్ గిఫ్ట్ ఒక కూతురు కానీ ఒక అల్లుడు కానీ ఇవ్వలేరు. అండ్ ఈ పుణ్యం వచ్చేసేసి నాకు కాదే, వచ్చినందుకు కాదు, తీసుకెళ్ళిన మీ ఇద్దరికి ఈ పుణ్యం వస్తుంది, నాకు కాదు అని అనింది. సో దట్ ఈస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్. ఎందుకునంటే ఆవిడ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆవిడ ఎంజాయ్మెంట్ చూడాలి మీరు. అసలుకి ముందు వీడియోలో మీరు ఎలాగో చూసేసి ఉంటారు. చిన్నపిల్లలు తీసుకెళ్ళి మనం, నాకు ఒకటే చెప్పాను ఆంటీకి, స్విమ్మింగ్ పూల్ లో వేసేస్తే ఎలా ఆడుకుంటారు చిన్నపిల్లలు, చిన్న స్విమ్మింగ్ బాత్ టబ్ లో, అలాగా ఆంటీ అసలు చిన్నపిల్లలు అన్ని ఆశ్చర్యమేనమాట. అంటే ఆవిడ లైఫ్ లోనే ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఇంకా ఆవిడ ఇంటి నుంచి బాబాని వినాయకుడిని తెచ్చుకొని ఆయనకు కూడా స్నానాలు చేయించు చూసారు కదా అది. సో అంటే మాకేమనిపించిందంటే, మేము వెళ్ళగలమా లేదా అన్నది పాయింట్ కాదు, మా మమ్మీని తీసుకెళ్ళాలి అన్న మా సంకల్పం వల్లే మేమందరం వెళ్ళాం. ఆవిడని తీసుకెళ్ళాలని అనుకున్నాం కదా, అందుకెళ్ళాం. మెయిన్ మా మోటో ఏంటంటే ఆంటీని తీసుకెళ్ళాలి అని చెప్పి సంగమంకి తీసుకెళ్తే ఎలా ఉంటుంది అని ఆలోచించుకున్నాము. జాగ్రత్తగా తీసుకెళ్ళి జాగ్రత్తగా తీసుకొచ్చాము. అండ్ చాలా ఇన్సిడెంట్స్ జరిగాయండి. అండ్ మేము వెళ్ళలేమేమో అనుకున్నాము, బట్ లాస్ట్ మినిట్లో మళ్ళీ నెక్స్ట్ డే దర్శనానికి వెళ్ళాల్సి వస్తుందేమో, మార్నింగ్ 5 o'clock అనుకున్నాము. బట్ లాస్ట్ మినిట్లో ఆ శివయ్య దీవెనలు మాకు ఉన్నాయి అనుకున్నాము. అందుకని అసలు లాస్ట్ మినిట్లో 5 o'clock బోట్స్ అన్ని క్లోజ్ అనమాట. సో ఇవన్నీ కూడా 4:55 బోట్లు ఎక్కాం. అప్పుడు కూడా దిగిపోమంటున్నాడు ఆయన. ఆ పోలీసులు వచ్చేసి ఇంకా చాలా దిగిపోతున్నారు అన్నారు. కానీ మాకు సన్సెట్ టైంలో మంచి దర్శనం జరిగింది. అసలు ఖాళీగా అంటే ఖాళీ ఇన్ ద సెన్స్ బోట్ నేను అనేది, మిగతా అసలు ఎవరికి ఛాన్స్ లేదు. మిగతా వాళ్ళు కూడా అడిగారు. లాస్ట్ బోట్ ఎక్కింది మేమే అనమాట. అసలు సూపర్ అంటే సూపర్ ఎక్స్పీరియన్స్. అవన్నీ కూడా మళ్ళీ షేర్ చేస్తుంటాం మధ్య మధ్యలో. ఇప్పుడైతే మనం చూసేద్దాం ఎపిసోడ్లో ఏంటంటే మేము కుంభమేళా నుంచి ఏమేమి తెచ్చుకున్నాము, ఎంత వాల్యుబుల్ కొన్ని మెమరీస్ ఏంటి అంటే, మళ్ళీ మనం ఆ ప్లేస్కి ఎప్పుడు వెళ్తామో ఏంటో మనకు తెలియదు కాబట్టి కుదిరినంత వరకు కొన్ని మెమరీస్ అయితే తెచ్చుకున్నాం. సో దాంట్లో మోస్ట్ బ్యూటిఫుల్ మెమరీ ఏంటి అనేది ఫస్ట్ అది చూద్దాం, ఓకేనా? మహాకుంభకి వెళ్ళిన తర్వాత ఏం తెచ్చుకోవాలి? చాలామంది చాలా చెప్పారు, అక్కడ రుద్రాక్షలు కొనుక్కోండి, శంకులు కొనుక్కోండి, అవన్నీ కొనుక్కోండి అని అన్నారు. అయితే నాది ఇంద్రాది థాట్ ప్రాసెస్ ఏంటి అని అంటే, అవన్నీ అక్కడ అమ్మే వస్తువులు, అంటే ఎక్కడెక్కడో వస్తువులు అక్కడ తీసుకొచ్చి అక్కడ అమ్ముతారు. ఆ రుద్రాక్షలు కూడా ప్యూరా కాదా మనకి తెలియదు. సో ఎవరో ఏదో అడిగారు కదా అని చెప్పి మనం అక్కడి నుంచి తీసుకొచ్చామనుకోండి, సర్టిఫైడ్ ఏం కాదు, ఘాట్ మీద ఇలా కూర్చొని అమ్మేస్తున్నారు వాళ్ళు, శంకులు కానీ ఏమన్నా కానీ. అయ్యా వాటర్ నుంచి బయటకు వచ్చాయని మనకి గ్యారంటీ ఉందా? అవన్నీ మనకి చాలా అంటే రీసెర్చ్ చేసి కొనాల్సిన వస్తువులు అవి. సో ఇది నేచర్ కి సంబంధించిన వస్తువులు అనమాట. ఇది త్రివేణి సంగమం నుంచి తెచ్చుకున్నది. త్రివేణి సంగమం నుంచి తెచ్చుకున్నది. కానీ మాకు ఇది చాలా ఇంపార్టెంట్ అనిపించి మేము ఇంకేమి కొనుక్కోలేదు ప్రయాగ్రాజ్ లో. ఒట్టి వాటర్ నింపుకున్నాం అక్కడ, బాటిల్ కొనుక్కొని. ఈ వాటర్ చూడ ఎంత క్లియర్ గా ఉన్నాయా, చూసారా? మొత్తం ఎంత క్రిస్టల్ క్లియర్ గా ఉన్నాయి. ఎందుకంటే మేము సంగమం దగ్గర, త్రివేణి సంగమం దగ్గర తీసుకున్నాం కదా, అందుకే మా వాటర్ అంత క్లియర్ గా ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అక్కడి నుంచి, సో ఆ ఇసుక అనమాట ఇది. ఇంతకంటే పవిత్రమైనది, ఇంతకంటే విలువ కట్టలేదేమో ఇదైతే అసలుకి ఎవరికైనా ఇచ్చినా కూడా. సో అందుకని మేము అందరం ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, మా చుట్టుపక్కల అంటే మా ఫ్లోర్లో ఉండే వాళ్ళకి,
అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఇవి తీసుకొచ్చాము. చిన్న చిన్న జిప్ లాక్ బ్యాగ్స్లో ఇవి వేసేసి మంచిగా డ్రై చేసి ఇవి చిన్న చిన్ని బాటిల్స్లో వేసి అందరికీ పంచుతామన్నమాట. సో ఇది నాకు తెలిసి మోస్ట్ ప్రెషియస్. అండ్ ఇంకోటి నాన్న, కొంచెం ఇసుక మనం తీసి పెట్టుకోవాలి పూజలోకి, అండ్ వాటర్ కొన్ని మనం తీసి పెట్టుకోవాలి. ఇల్లు కట్టుకున్నప్పుడు ఈ ఇసుక కొంచెం దానిలో వెయ్యాలి. నా కోరిక అనమాట, ఈ ఇసుక దాంట్లో వెయ్యాలి ఎప్పుడైనా ఇల్లు. దాని తర్వాత మా ఆఫీస్లో, తర్వాత మేము ఎప్పుడైనా క్లౌడ్ కిచెన్ పెడితే క్లౌడ్ కిచెన్ లో అన్నిట్లో ఇది పెట్టాలి అన్నది కోరిక అనమాట. అండ్ అప్పుడు ఈ వాటర్ చల్లాలి, ఈ వాటర్ కూడా చాలా మందికి ఇవ్వాలండి. చాలా మంది వెయిటింగ్ అసలు. ఎంత మంది మా సుజాత అయితే అమ్మ ఒక లీటర్ నాకు ఇచ్చేయండి, అమ్మ మోతేసుకున్నా అంతే పుణ్యం, ఇంతేసుకున్నా అంతే పుణ్యం. 2500 కిలోమీటర్స్ డ్రైవ్ చేసి నేను ఒక్కడిని ఇంత వాటర్ తీసుకొచ్చింది. అసలు ఇవన్నీ మోసుకుని తీసుకురావడం కార్లో, అంటే కారు మోసింది కాదని, కానీ ఘాట్ నుంచి కార్ వరకు మనమే మోసాం కదా. అవును, అసలు బైక్స్ లో వేసుకొని మొత్తం మోసుకుని తిరిగాము. సో ఈ రెండు అయితే చాలా ప్రెషియస్ థింగ్స్. మిగతావన్నీ కూడా మావిడ ఏమేమి షాపింగ్ చేసిందో, అక్కడ ఎలాంటి క్యూట్ థింగ్స్ ఉన్నాయో తెలుసు కదా. ఎక్కడికి వెళ్ళినా సరే యూనిక్ గా ఉండేవే కొంటాను నేను. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ థింగ్స్ కొనింది, అవి మీకు చూపిస్తుంది ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడు మీకు చూపించేవి వచ్చి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ థింగ్స్ అనమాట. ఏంటంటే మీరు చూసారు కదా, మేము మార్బుల్ రాక్స్ బోటింగ్ క్లబ్కి వెళ్ళాము నర్మదా రివర్లో, అటు ఇటు ఫుల్ పెద్ద పెద్ద మార్బుల్ రాక్స్ అని. సో అక్కడ అనమాట ఆ మార్బుల్స్ నుంచి చేసిన గిఫ్ట్స్ అనమాట ఇవన్నీ. సో అక్కడ పెద్ద షాపింగ్ ప్లేస్ అనమాట, అన్ని మార్బుల్స్కి సంబంధించింది. ఎంత బాగున్నాయి అంటే ఎంత బాగున్నాయి. సో కొన్ని స్పెషల్ గిఫ్ట్స్ తీసుకొచ్చాను, ఏంటో చూపిస్తా. ఫస్ట్ అయితే ఈ క్యూట్ లిటిల్ టార్టైసెస్ చూపిస్తాను మీకు. ఇది గవ్వలతో చేసింది, మీకు ఎలాగో కనిపిస్తుంది. ఇది వచ్చేసి మమ్మీకి, ఇది నాకు, అండ్ ఆల్రెడీ అంకితకి ఇచ్చేసేసా. సో ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. సో ఇవి దంచుకునేవి కొనుక్కున్నాం అనమాట. ఇది వచ్చి మమ్మీ కొనుక్కుంది, ఇది నేను కొనుక్కున్నా. మీరు అనుకోవచ్చు మరీ టూ మచ్ మేఘనా గారు అక్కడి నుంచి తెచ్చుకోవాలా అని చెప్పి. మీకు తెలుసా అక్కడ ఎంత చీప్ అని చెప్పేసి, చాలా అఫోర్డబుల్ ప్రైసెస్ అనమాట. అందుకే అక్కడ తెచ్చుకున్నా. ఇది మన ఊర్లో 1100 1200 అండి, అక్కడ 400 కొనుక్కున్నాను. మరి చెప్పండి చీపా కాదా? ఇదిగోండి, ఇది మా మమ్మీకి. మనం చిన్న చిన్న ఎపిసోడ్లు చేసుకునేటప్పుడు రోటి పచ్చళ్ళు చేసుకోవాలి కదా. సో మనం రోటి పచ్చళ్ళు చేసుకోవడానికి ఎలా ఉన్నాము, మంచిగా మనమే రోటి పచ్చళ్ళు చేసుకోవచ్చు. బాగుంది కదా. ఎక్కడికి వెళ్ళినా నా చెల్లెలకు కొనకపోతే ఆ జర్నీ కంప్లీట్ అవ్వదన్నమాట. సో అందుకని ఇవి కొన్నాను. ఇవి ఏంటి తెలుసా, దీపాలు. ఎంత వెరైటీగా ఉన్నాయి కదా, అందుకే కొన్నాను. మార్బుల్లో దీపాలు. సో దీంట్లో వచ్చేసేసి మనము టీ లైట్ క్యాండిల్ అయినా వేసుకోవచ్చు, లేదు ఒత్తి పెట్టి నూనె అయినా వేసుకోవచ్చు. సో మంచిగా వెలుగుతాయి. నేను అడిగాను ఆయన్ని ఏమైనా పగిలిపోతాయా అని అంటే, ఏం పగలవు మేడం, అది చాలా హీట్ రెసిస్టెన్స్ ఉంటుంది, అస్సలు పగలవాను. సో అందుకే నాకు కొంచెం కొత్తగా అనిపించింది. సరే దానికి ఎలాగైనా వాడుకుంటుంది కదా అనేసి నేను మా చెల్లెల కోసం అది కొన్నా. బాగుంది కదా, యూనిక్గా, చాలా రీజనబుల్గా కొన్నానమ్మ ఇది నేను. 300 రూపీస్ పేర్. ఆర్ఎఫ్కి వచ్చేసేసి ఏమన్నా ఆర్ఎఫ్కి కొనకపోతే నాకు మనశ్శాంతి ఉండదు. సో ఇది వచ్చేసేసి ఆర్ఎఫ్కి కొన్నా. మార్బుల్తో చేసిన పెన్ అనమాట. ఎంత బాగుంది చూడండి. దీనిలో రీఫిల్ వేసుకోవాలి. కనిపిస్తున్నాను అన్న బాగా, అందుకే అలా పెట్టా, బాగా కనిపిస్తుంది. నా కొడుక్కి ఏదైనా సరే సోవనీర్ లాగా కలెక్ట్ చేయడం అంటే వాడికి చాలా ఇష్టం. కీ చైన్స్ అయినా, క్యాప్స్ అయినా, పెన్స్ అయినా. సో అందుకని ఇట్లాంటి పెన్ కొన్నాను అనమాట. సో లక్కీగా మా మరిది గారు ఈరోజు వస్తున్నారు. సో ఇవన్నీ పంపించేసేస్తాను. సో వెళ్ళిన వెంటనే అది చూసుకుంటుంది కదా, వాడు చూసుకుంటాడు కదా, హ్యాపీ ఫీల్ అవుతారు అందుకని. సో ఈ 2 గిఫ్ట్స్ వచ్చేసేసి నా క్రేజీ ఫ్యామిలీకి అనమాట. శివ, మహి అండ్ విష్ణు సిద్ధు కోసము. ఇవి చాలా స్పెషల్ గిఫ్ట్స్. నేను చాలా 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 ప్రేమగా కొన్న గిఫ్ట్స్ చూపించను. ఎందుకునంటే ఇది వాళ్ళకి ఇచ్చేటప్పుడు చూపించాలని నాకు కోరిక. వాళ్ళకి ఇచ్చేటప్పుడు చూపిస్తే అసలు ఎలా ఉంటుంది వాళ్ళ రియాక్షన్, వాళ్ళు ఏమనుకుంటారు ఇవి చూసి. అరే అక్క మంచిగా తెచ్చిందని అనుకుంటారా, లేకపోతే వేస్ట్గా తెచ్చిందని అనుకుంటారా, తెలియదు కదా. సో అందుకని ఇది వాళ్ళ ముందే ఓపెన్ చేస్తారనమాట. ఎలాగో వాటర్ ఇవ్వడానికి, ఏంటి గంగా త్రివేణి సంగమం మట్టి ఇవ్వడానికి వెళ్తాను కదా, అప్పుడు తీసుకెళ్తారనమాట. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళని అనుకుంటా, నా చెల్లెలు ఎలాగో, నా కొడుకు, మా తమ్ముడు ఎలాగో, వీళ్ళు కూడా పార్ట్ ఆఫ్ మై లైఫ్. వీళ్ళ గురించి అనుకోకపోతే నా జర్నీ కంప్లీట్ అవ్వదు. You will like it, my crazy family.
ఆ వ్లాగ్ లో చూడండి, వాళ్ళకి నచ్చిందో లేదో చూద్దాం. ఓకేనా? సో ఈ సర్ప్రైజ్ అలానే ఉంచుదాం. సో ఇప్పుడు వచ్చేసేసి నా ఈ క్రాకరీ సెక్షన్ లోకి కొత్త కలెక్షన్ యాడ్ చేయాలి కదా మనము, అదనమాట. ఇది చూడండి, దీస్ ఆర్ కాల్డ్ ఆనిక్స్ మార్బుల్ అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటాయి. సో ఈ ఆనిక్స్ మార్బుల్లో నేను షార్ట్ గ్లాసెస్ తీసుకున్నాను. ఎవరైనా వస్తే మంచిగా షార్ట్స్ రెడీ చేసి, పాన్ షార్ట్స్, చిన్న చిన్న మన్ని చాక్లెట్ మూస్ ఇవ్వచ్చు, పాలు అలాంటివి పెట్టచ్చు, మసాలాస్ వేయచ్చు, రకరకాలుగా వాడుకోవచ్చాము. చాలా ఎక్స్పెన్సివ్ మనకి ఇక్కడ మార్బుల్ గ్లాసెస్ అనేవి అసలు దొరకవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా యూనిక్ వస్తువులు ఎక్కడ దొరుకుతాయేమో. సో ఇవి కొనుక్కున్నానండి. సో మావిడ ఏది అడిగితే కొనిచ్చే మొగున్నాడు కాబట్టి అది హ్యాపీ అండి. కోర్స్ कोई शक నో డౌట్. అండ్ ఇప్పుడు ఇవి ఓపెన్ చేస్తున్నాను కదా, ఇవి కూడా సూపర్ ఉంటాయి. ఓపెన్ చేసి చూపిస్తా ఉండండి. ఇది కూడా ఆనిక్స్ మార్బుల్ అండి, అందుకనే అన్నీ ఒకే కలర్లో ఉండవన్నమాట. ఎందుకనంటే ఇది డిఫరెంట్ మార్బుల్స్, డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. సో చూసారంటే ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి. ఇవి డెజర్ట్ కప్స్, ఎంత బాగున్నాయి కదా అసలుకి. నిజంగా చెప్పాలంటేనండి ప్లేస్ లేదు, పైగా ఇంత దూరం నుంచి మోసుకొని రావాలి అంటే కుదరదు. కాబట్టి చిన్నవి తెచ్చుకున్నా. ఇంకా దీంట్లో పెద్ద బౌల్స్ ఉండింది, అంతకంటే పెద్ద సర్వింగ్ బౌల్స్ ఉండింది. తీసుకొచ్చాడు మా ఆయన. నిజంగా చాలా జాగ్రత్తగా తీసుకొచ్చుకున్నాం మేము. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే అందరికీ ఒక్కొక్క పిచ్చి ఉంటుంది, నాకు ఒక రకమైన పిచ్చి ఉంటుంది. ఏంటంటే నేను చాలా వరకు గుర్తుగా ఉండిపోయే వస్తువులే కొనుక్కుంటానమాట. ఏదో మనం వాడకుండా ఉండే వస్తువులు నేను కొనుక్కోను. సో ఇప్పుడు ఇవి ఇక్కడ పెట్టాను అనుకోండి, రేపు పొద్దున ఎవరికైనా మనం డెజర్ట్ వేసి ఇచ్చామనుకోండి, అరే భలే ఉంది ఎక్కడి నుంచి తెచ్చానని అంటే మనకు ఆ ప్రైడ్ ఉంటుంది కదా, అరే మనం భలే వస్తువులు తెచ్చుకున్నామని. సో అదనమాట, ఇలాంటివన్నీ కొనుక్కున్నాను నేను. అండ్ జబల్పూర్లో ఆ మార్బుల్ రాక్స్లో అంట పౌర్ణమి రోజు వెళ్తే చాలా బాగుంటుందంట. మా ఆయన్ని అడిగా ఇంకొకసారి మళ్ళీ మన ఇద్దరం వెళ్దాము అని చెప్పేసి, తీసుకెళ్తావా నాన్న? ఓకే, మన ఇద్దరం మళ్ళీ మూన్ లైట్లో ఒక బోట్ రైడ్. ఓకే, 450 feet అమ్ము. ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు 80 feet అండి, తర్వాత 350 feet, ఆ తర్వాత ఇంకా లోపలికి వెళ్తామన్నమాట. అక్కడ 450 feet. అసలు ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది అనమాట. చాలా సినిమా షూటింగ్లు కూడా జరిగాయంటే మీరు ఆ వీడియోలో చూసారు కదా. చాలా నోట్లో కూడా వేసుకున్నాం కదా మనము, తల మీద చల్లుకున్నాం నర్మదా వాటర్. ముందే అసలు అంటే మళ్ళీ మనం దానికోసంగా వెళ్ళలేం కాబట్టి ముందు కొన్ని అన్నీ చూసాము. యాక్చువల్లీ ఇంకొక వీడియో వేయలేదాము మనము, చేయలేదు. అది నాగ్పూర్లో మనం వెళ్ళిన అమ్మవారి గుడి చాలా బాగుందండి. నాగ్పూర్లో మహాలక్ష్మి జగదాంబ టెంపుల్ అని చెప్పేసి నాగ్పూర్లో కోరడి అని చెప్పి ఒక ఊర్లో ఒక టెంపుల్కి వెళ్ళామన్నమాట. అసలు మేము వ్లాగే చేయలేదు అక్కడ, రిటర్న్లో వచ్చేటప్పుడు వెళ్ళాం. ఎందుకునంటే కొన్ని పర్సనల్ అంటాయి చూడండి అవి అన్నమాట. సో అక్కడ అమ్మవారు ఉందండి స్వయంభూ, ఎంత అందంగా ఉందంటే. అండ్ గుడి ప్రాంగణం, ఓ మై గాడ్, అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. మేము ఇంకా డే టైం వెళ్ళాము, ఈవినింగ్ వెళ్ళుంటే ఇంకెంత అద్భుతంగా ఉండేదో లైట్స్ అన్నిట్లో. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనది ఆడవాళ్ళు అని అంటే ఈ చీరలో డ్రెస్సులో కొనుక్కోకుండా మనం ఎలా వస్తాం. అయితే ఈ బ్రాండ్లో డ్రెస్సులు కొనుక్కున్నా కొన్ని, అంటే మన ఊర్లో అయ్యే రెగ్యులర్ స్టాఫ్ దొరుకుతాయి కదా, కొంచెం వేరే కొందామని చెప్పేసి. ఇంకా రకరకాలు చూడాలి అని అనుకుంటే దానికి ఏంటి అనేది చెప్తానమాట. నేనైతే ఇదిగోండి, ఇది ఒక డ్రెస్ కొనుక్కున్నా. మొత్తం మీకు చూపించనండి, తర్వాత కుట్టించుకున్నప్పుడు మీకు చూపిస్తా. ఇదొకటి ఇదొకటి ఎంతో అంట. ఇదిగోండి ఇదొకటి ఇలా వస్తుంది అనమాట. సో ఇలా అన్ని డ్రెస్సులు కొనుక్కున్నాం. అయితే ఈ డ్రెస్సులకి ఒక స్పెషాలిటీ చెప్తాను మీకు. ఈ షాపింగ్ యాక్చువల్లీ నేను వెళ్ళేదాన్ని కాదు, కాకపోతే మా అత్త అక్కడి నుంచి చీరలన్నీ షాపింగ్ చేసిందనమాట ఒక ప్లేస్ నుంచి. ఆ ప్లేస్ ఏంటి అని చూడాలి అని అనుకుంటే నెక్స్ట్ వ్లాగ్ చూడాలి మీరు. దాంట్లో వచ్చేసేసి రకరకాల చీరలు ఎంత బాగున్నాయంటే చీరలు అంత బాగున్నాయి అనమాట. అండ్ ప్రతిదీ కూడా నేను, మా అత్త, మా అమ్మ, మా ఆయన, మా మామ, అంకిత 6 సెలెక్ట్ చేసాం మేమందరం చీరలు. బట్ మోస్ట్లీ నేనే సెలెక్ట్ చేశాను. హ్యాండ్ పిక్డ్ శారీస్, సూపర్ కలెక్షన్ ఉగాదికి రాబోతుంది అనమాట. అండ్ డిజైనర్ వేర్ చూడిదార్స్, వెరీ లిమిటెడ్ కలెక్షన్ ఆఫ్ చూడిదార్స్ కూడా రాబోతున్నాయి. అవన్నీ చూడాలంటే మీరు నెక్స్ట్ వ్లాగ్ చూడాలి. ఎందుకంటే మా అత్త దాంట్లో మీరు చూసారు కదా కాటన్ శారీస్ అద్భుతంగా రీజనబుల్గా ఉన్నాయి. కానీ ఇప్పుడు వచ్చి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతున్నాము. సూపర్ శారీస్ అనమాట.
అసలు అమేజింగ్గా ఉంటాయి ఆ చీరలన్నీ. సో అవన్నీ ఆ వీడియోలో చూడండి. అంటే అర్థం ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళినా వదలము షాపింగ్ అనేది. ఆడవాళ్ళకి షాపింగ్కి ఒక అవినాభావ సంబంధం అంటారు చూడండి, అదనమాట. చూసారు కదా, ఇవన్నీ మా వాడు కొనుక్కుంది. అరే ఇంకా నేను ఒకటి చెప్పడం మర్చిపోయాను. కాయగూరలు కూడా కొనుక్కున్నాను నేను వచ్చేటప్పుడు. కాయగూరల చూపించిన కాయగూరలు కూడా కొనుక్కున్నాను. ఎంత చీప్ తెలుసా అండి? కాయగూరలు తెలుసా అండి మీకు? అసలు మామూలు కాదు. మా అత్తగారు అయితే ఓ మై గాడ్ మార్కెట్ కి బ్యాగ్ అసలు ఆ జబల్పూర్ మార్కెట్ రిటర్న్ లో జబల్పూర్ మార్కెట్ అదేదో సబ్జీ మండి కానీ ఎంత ఫ్రెష్ గా ఉన్నాయండి. ఎంత చీపము, 10 రూపాయలకి ఒక వంకాయ ఇచ్చేస్తున్నాడు. ఇంత పెద్ద వంకాయ. వెల్లుల్లిపాయలు కూడా కొన్నారు కదా. వెల్లుల్లిపాయలు అక్కడ కొనుక్కున్నారు, చాలా చీప్ అంట అక్కడ వెల్లుల్లిపాయలు. అయితే ఎంత ఘాటు ఉందంటే. అవును. సో ఇట్లా ఉంటుందండి. మేము ఎప్పుడు కూడా లైఫ్ ని క్రేజీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం, అంతేనా కదా? క్రేజీ కపుల్. అసలు మీరంతా చూసారు కదా, చాలా మంది రీల్స్ పెడుతున్నారు అవన్నీ. ఆ ఏరియల్ షార్ట్స్ లో అసలు ఆ సాధువులు అఘోరాస్ అంటే లైక్ ఏమంటారు వాళ్ళని, నాగసాధువులు అసలు ఎంత మంది ఉన్నారంటే చూస్తున్నప్పుడు వాళ్ళది కానీ వాళ్ళ ఆ వైబ్స్ డిఫరెంట్ అండి. అండ్ అక్కడ టెంపుల్స్ కానీ బా అసలు మాటలు చెప్పలేమండి. అది వెళ్ళే అనుభవించాలి అంతే. అక్కడికి వెళ్ళి అందరూ అనుభవించాలి. వెళ్ళిన వాళ్ళందరూ అదృష్టవంతులు, చూసిన వాళ్ళందరూ కూడా అదృష్టవంతులే. అండ్ ఈ వాటర్ తెచ్చుకుని చదువుకున్న వాళ్ళు కూడా అదృష్టవంతులే. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ అందరు ఎంకరేజ్మెంట్ వల్ల అండ్ మీరు అందరూ పుష్ చేస్తున్నారు ఇలాగ మా నీలి మేఘాలలో ఛానల్ ని. అందుకే ఇలాంటి మంచి మంచి ఎపిసోడ్స్ మీ దగ్గరికి వస్తున్నాయి. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కనుక పక్కన సబ్స్క్రైబ్ చేయండి, మంచి వీడియోస్ వస్తాయి. మా వీడియో మూలాన మీకు కూడా ఒక మెమరీ ఫామ్ అవ్వాలి, మీకు కూడా ఒక అనుభూతి కలగాలి, ఒక మంచి అనుభవం కలగాలి. ఇంకోటి కూడా చెప్తున్నాం, ఎప్పుడైనా మీకు ఏదైనా పలానా వీడియో నచ్చలేదు అనుకోండి, యూ కెన్ టెల్. ఎందుకంటే మేఘ్నా గారు మీ యొక్క లైన్ నుంచి మీరు పక్కకి వెళ్తున్నారు అని కూడా చెప్పొచ్చు. మీరు మా ఛానల్ అంత ఆదరిస్తారు కాబట్టి, మీరు కూడా పార్ట్ ఆఫ్ ఫ్యామిలీ కాబట్టి మీరు చెప్పింది మేము ఖచ్చితంగా తీసుకొని దానికి ఇంకా బెటర్మెంట్ ఏం చేయాలో తప్పకుండా చూస్తాం. ఓకేనా? సో అంటిల్ నెక్స్ట్ ఎపిసోడ్ మా నీలి మేఘాలు ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. అంటిల్ నెక్స్ట్ ఎపిసోడ్ బాయ్, లాట్స్ ఆఫ్ లవ్. క్రేజీ కపుల్స్ ని కలిసి వాళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్స్ ఏంటి అని చూద్దాం అని అంటే నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. బాయ్ బాయ్.